హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్వి క్రియేషన్స్. ఈరోజు వచ్చేసి మనం దిల్సుఖ్ నగర్ టు రామోజీ ఫిలిం సిటీ వెళ్ళి అక్కడున్న తాటికల్లు తాగి వద్దాం, సరేనా? వీడియో పూర్తిగా చూడండి గైస్. ప్లీజ్ వీడియో అందరికీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఏం లేదు భయ్యా, సీదా దిల్సుఖ్ నగర్ నుంచి ఒక్కటే రూటు, ఎల్బీనగర్ రూటు స్ట్రేట్ వెళ్తూనే ఉండాలా. ఇలా 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 వెళ్తూ ఉంటే మనకు చైతన్యపురి మెట్రో స్టేషన్ వస్తుంది. అక్కడ నుంచి అలా దాటేసి వెళ్ళిపోతూ ఉంటే ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ దాటిన వెంటనే మనకు ఫ్లైఓవర్ వస్తుంది. ఆ ఫ్లైఓవర్ కూడా దాటేసి వెళ్ళిపోవాలా, అంతే. వీడియో చూస్తూ ఉండండి, మీకు ఆ ఫ్లైఓవర్ చూపిస్తా, ఫ్లైఓవర్ నుంచి ఆ రూట్ కూడా చూపిస్తా. నేను చెప్పినట్టు గైస్, ఇక చూశారు కదా, దిల్సుఖ్ నగర్ మెట్రో స్టేషన్ అనేది వచ్చేసింది. ఇది దాడుతున్నాం, ఆ ముందు కనబడుతుంది కదా, ఆ ముందు కనబడుతున్న ఫ్లైఓవర్ ఎక్కేసి దిగ్గానే మనకు విజయవాడ రూట్ అనేది కనబడుతుంది. ఆ విజయవాడ రూట్ స్ట్రేట్ వెళ్తూ ఉంటే మనకు రామోజీ ఫిలిం సిటీ అనేది వస్తుంది. అక్కడ చాలా చాలా తాటి చెట్లు అనేవి చాలా ఉన్నాయి. అక్కడ మనకు తెలిసిన గౌడు కూడా ఉన్నాడు. గౌడుకు కూడా మనం ఫోన్ చేసేసాం, కళ్ళు అనేది రెడీ పెడతాడు, మన ముందే చెట్టు ఎక్కి తీస్తాడు, అంతే. తీసేసుకుందాం, అంతే. తీసేసుకొని రిటర్న్ టు దిల్సుఖ్ నగర్. గైస్, ఇక్కడ ఇటు వనస్థలిపురం దాటి ఆటోనగర్ దాటేసి వెళ్ళాక మనకి ఇక్కడ రోడ్ సైడ్ చాలా అంటే చాలా రకరకాల బొమ్మలు కానీ, ఇంకేమంటారు అవి, మన చైర్స్ కానీ, సోఫాస్ కానీ, కట్టె సామాన్లు, ఇంకేదైనా కానీ, పడుకోవడానికి మంచాలు కానీ, ఇలాంటివి చాలా సేల్ చేస్తారండి. సిస్టమ్ టేబుల్స్ కానీ ఇలాంటివన్నీ చాలా చీప్ రేట్లో సేల్ చేస్తారు. ఎవరన్నా తీసుకోవాలనుకుంటే వనస్థలిపురం రూట్ రండి, వనస్థలిపురం దాటేసేయండి, ఆటోనగర్ దాటేసేయండి. విజయవాడ రూట్లో మీకు సైడ్లో చాలా అంటే చాలా షాప్స్ అనేటివి ఉంటాయి. మీరు అక్కడ పర్చేస్ చేసుకోవచ్చు, చాలా తక్కువ రేట్లో ఉంటాయండి. డెఫినెట్గా ఇటు సైడ్ వచ్చినప్పుడు ఇవన్నీ చూడండి. అదిగోండి, చూడండి, దూరంలో కనబడుతుంది కదా మనకు రామోజీ ఫిలిం సిటీ అని. చాలా పెద్ద ఒక అది చాలా బాగుంటుంది. ఇక్కడికి రాగానే చూడగానే అసలు ఆ ఫీలే వేరబ్బా. అసలు ఇక్కడున్న ఈ కొండలు, ఇటు సైడ్ ఉన్నాయి అన్నీ ఆ తాటి చెట్లు, అసలు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎవరైనా వచ్చినప్పుడు మస్ట్ విజిట్ అండి. ఇటు వచ్చి రామోజీ ఫిలిం సిటీ విజిట్ చేయండి. అలాగే ఈ బయట ఉన్న ఆ చెట్లను, ఆ కొండలను, ఇవన్నిటిని ఆస్వాదించండి. చాలామంది వస్తారండి సిటీ నుంచి, చాలామంది వచ్చి ఇక్కడ పార్టీలు కానీ, సండే వైబ్స్ కానీ ఇవన్నీ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మీరు కూడా తెలియని వాళ్ళు తప్పకుండా వచ్చి ఎంజాయ్ చేయండి. ఈ రామోజీ ఫిలిం సిటీ దాటిన వెంటనే మనకు ఒక విలేజ్ వచ్చుద్దండి. ఆ విలేజ్ దాటిన తర్వాత మనకు ఒక యూటర్న్ వచ్చుద్దండి. ఆ యూటర్న్ తీసుకున్న వెంటనే ముంగడికి వచ్చిన తర్వాత మనకు లెఫ్ట్లో ఒక టెంపుల్ ఉంటుందండి. ఆ టెంపుల్ పేరు వచ్చేసి ఒక శివాలయం ఉంటుందండి. ఆ శివాలయం దాటిన తర్వాత మన గౌడ్ సాబ్ అనేది ఇక్కడ ఉన్నాడు. ఇక్కడ
శివాలయం చూడండి ఎంత బాగుంది అసలు. అదిగో చూశారు కదా, ఇక్కడ మనకు ఒక గౌడన్న చెట్టు ఎక్కంగా మనకు కనబడుతున్నాడు. అతను చూడండి ఎంత వేరే లెవెల్ ఎక్కేస్తున్నాడు. అబ్బా, వాళ్ళకి అసలు అలవాటే వేరే, అలవాటు వాళ్ళకే ఉంటుంది. అసలు మనం అలాంటివి ట్రై చేయొద్దబ్బా, ఆ నుంచి పడితే అసలు బొక్కలన్నీ ఇరిగిపోతాయి అంతే. ఫైనలీ మన గౌడ్ దగ్గరికి వచ్చాం. చూడండి చెట్టు ఎక్కుతున్నాడు. ఆ చెట్టు ఎక్కి తీసుకొచ్చే కళ్ళు మనదే అండి. అది తీసుకొని సీదా వెళ్ళిపోవడమే. ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మీ సపోర్ట్ మాకు చాలా అవసరం అండి. మీ ప్రతి ఒక్క లైక్, ప్రతి ఒక్క కామెంటు మాకు చాలా సపోర్ట్ని ఇచ్చుద్ది. ఇలాంటి వీడియోస్ ఎన్నో పట్టుకొని మేము ముందుంటాను. థ్యాంక్ యూ సో మచ్.